భోజనం అయిందా? అయిపోయింది చిన్నమ్మాయి. అయితే చిన్న పని మీదే వచ్చాను ఏంటో మీకోసం. ఇప్పుడు పంటల్లో రసాయనిక ఎరువులు, ఈ క్రిమి సంహారక మందులు ఇవన్నీ కాకుండా వర్మి కంపోస్ట్ అంటూ ఎక్కువ వాడుతున్నారు. అవును చిన్నమ్మాయి. అయితే అసలు ఈ వర్మి కంపోస్ట్ తయారు చేయడం వల్ల ఏమన్నా మనకి లాభాలు ఏమన్నా? మనకి వర్మి కంపోస్ట్ తయారైందా లేదా ఎలా తెలుసుకోవడం? ఇప్పుడు వ్యర్థ పదార్థాలన్నీ వేసి మనం పెంచుతాం కదా చిన్నమ్మాయి. ఈ వ్యర్థ పదార్థాలు వానపాములు తిన్న తర్వాత మంచి ఎరువుగా మారుతుంది. ఎరువు తయారైన అదే పళ్ళ తోటల విషయానికి వచ్చాం అనుకో, ప్రతి చెట్టుకు కూడా 5 నుండి 10 కిలోల వరకు ఈ వర్మీ కంపోస్ట్ ని వేసుకోవచ్చు. ఇక మనం ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాం కదా పూల కుండీలు, వాటికి కూడా వేసుకోవచ్చు చిన్నమ్మాయి. ఒక 200 గ్రాముల చొప్పున ఒక్కొక్క కుండీలో వేసుకుంటే కనుక పూలు కాయలు అనేవి బాగా వస్తాయి. మీరు ఇంతవరకు వర్మి కంపోస్ట్ తయారీ విధానం, వాటి ప్రయోజనాల గురించి సంభాషణ విన్నారు. ఈనాటి పంటసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్ర తరంగిణి. పసిడి పంటలు. భోజనం అయిందా? అయిపోయింది చిన్నమ్మాయి. అయితే చిన్న పని మీదే వచ్చాను ఏంటో మీకోసం. ఇప్పుడు పంటల్లో రసాయనిక ఎరువులు, ఈ క్రిమి సంహారక మందులు ఇవన్నీ కాకుండా వర్మి కంపోస్ట్ అంటూ ఎక్కువ వాడుతున్నారు. అవును చిన్నమ్మాయి. అయితే అసలు ఈ వర్మి కంపోస్ట్ ఈ పాట నీ కోసమే, ఈ ఆట నీ కోసమే, ఈ పాట నీ కోసమే, ఈ ఆట నీ కోసమే. ఈ పూలు పూచేది, ఈ గాలి వీచేది మనసైన మన కోసమే. ఈ పాట నీ కోసమే, ఈ ఆట నీ కోసమే. పగలైన రేయైన నీ ధ్యానమే, నిలువెల్ల రగిలించు నీ మౌనమే. పగలైన రేయైన నీ ధ్యానమే, నిలువెల్ల రగిలించు నీ మౌనమే. నీ చూపు నా పాలి సుమబాణమే, నీ చూపు నా పాలి సుమబాణమే, నిన్ను చూడ కదలాడు నా ప్రాణమే. ఈ పాట నీ కోసమే, ఈ ఆట నీ కోసమే. నీ గుండెలో నేను దాగుంటిని, నీ గారడీలన్నీ కనుగొంటిని. నీ గుండెలో నేను దాగుంటిని, నీ గారడీ
నీ కళ్ళ వెనకాల నేనుంటిని, నీ కళ్ళ వెనకాల నేనుంటిని, కనరాని వలయాలు కనుగొంటిని. ఈ పాట నీ కోసమే, ఈ ఆట నీ కోసమే. ఈ పూల పూచేది, ఈ గాలి వీచేది మనసైన మన కోసమే. ఈ పాట నీ కోసమే, ఈ ఆట నీ కోసమే. நிலவுக்கு என்மேல் என்னடி கோபம் நெருப்பாய் எரிகிறது, இந்த மலருக்கு என்மேல் என்னடி கோபம் முள்ளாய் மாறியது. நிலவுக்கு என்மேல் என்னடி கோபம் நெருப்பாய் எரிகிறது, இந்த மலருக்கு என்மேல் என்னடி கோபம் முள்ளாய் மாறியது. கனிமொழிக்கென்மேல் என்னடி கோபம் கனலாய் காய்கிறது, உந்தன் கண்களுக்கென்மேல் என்னடி கோபம் கணையாய் பாய்கிறது. நிலவுக்கு என்மேல் என்னடி கோபம் நெருப்பாய் எரிகிறது, இந்த மலருக்கு என்மேல் என்னடி கோபம் முள்ளாய் மாறியது. குலுங்கும் முந்தானை சிரிக்கும் அத்தானை விரட்டுவதே நடியோ, குலுங்கும் முந்தானை சிரிக்கும் அத்தானை விரட்டுவதே நடியோ. உந்தன் கொடியிடையின்று படை கொண்டு வந்து கொல்வதும் ஏனடியோ. திருமண நாளில் மணவரை மீது இருப்பவன் நான் தானே, என்னை ஒரு முறை பார்த்து போற கண்ணாலே சிரிப்பவள் நீதானே. நிலவுக்கு என்மேல் என்னடி கோபம் நெருப்பாய் எரிகிறது, இந்த மலருக்கு என்மேல் என்னடி கோபம் முள்ளாய் மாறியது. சித்திரை நிலவே அத்தையின் மகளே சென்றதை மறந்துவிடு, சித்திரை நிலவே அத்தையின் மகளே சென்றதை மறந்துவிடு. உந்தன் பக்தியில் திளைக்கும் அத்தான் எனக்கு பார்வையை திறந்துவிடு, உந்தன் பக்தியில் திளைக்கும் அத்தான் எனக்கு பார்வையை திறந்துவிடு. நிலவுக்கு என்மேல் என்னடி கோபம் நெருப்பாய் எரிகிறது, இந்த மலருக்கு என்மேல் என்னடி கோபம் முள்ளாய் மாறியது. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా, ఆనాటి చెలిమి ఒక కళ.
మనసనేదే లేని నాడు మనిషికేది వెల. మనసనేదే లేని నాడు మనిషికేది వెల. మమతనేదే లేని నాడు మనసు కాదది శిల. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. చందమామే రాని నాడు లేదులే వెన్నెల. చందమామే రాని నాడు లేదులే వెన్నెల. ప్రేమనేదే లేని నాడు బ్రతుకులే వెలవెల. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం. ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం. పరిచయాలు అనుభవాలు గుర్తు చేయును గతం. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా, మరచిపోవుట ఎలా, మరచిపోవుట ఎలా. ధన్యవాదములు. మీ శంకర్. ఇవాళ ఓ మంచి కబురు ఏంటంటే, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. మబ్బులు అవి, చల్లటి గాలి వేస్తుంది. జీవితాల్లోంచి కథ పుడుతుందో, కథల్లో జీవితం ఉంటుందో, అలాగే సినిమాల్లో జీవితాన్ని చూసుకుంటాం, జీవితంలో సినిమాలను చూసుకుంటాం. ఇది 1970లో 77 ఆ ప్రాంతంలో వచ్చిన ఒక సినిమా. కథా ప్రాధాన్యత గల చిత్రాలు, కథలు ముందు రాసేటువంటి రచయితలు ఉండేవారు ఆ రోజుల్లో. మారుతి ప్రొడక్షన్స్ అని అడుసుమిల్లి లక్ష్మీకుమార్ ఆయన కొన్ని సినిమాలు తీశారు, ఒక 5 సినిమాలు. మొదట ఆయన శోభన్ బాబు గారితో, వాణిశ్రీతో బాబు అనే సినిమా తీశారు. అది రాఘవేంద్రరావు గారికి, కె రాఘవేంద్రరావు గారి మొదటి సినిమా. అది 1975లో. 76లో ఈ మారుతి ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్ మీదే రాజా అనే సినిమా తీశారు. అది హిందీలో అమితాబ్ బచ్చన్ నటించినటువంటి మజ్బూర్ ఏదో ఆ సినిమాకి ఆధారంగా తీశారు. జయసుధ, శోభన్ బాబు. అది రాఘవేంద్రరావు డైరెక్షనే. అది బాబు హిట్ అయింది, రాజా కూడా పర్వాలేదు, యావరేజ్గా ఉంది. మూడో చిత్రం కింద 77లో ఒక మంచి కథ, మరి అది తమిళంలో ఉన్న సినిమాను లేకపోతే తెలుగు డైరెక్ట్ కథ తెలియదు కానీ, కృష్ణంరాజు గారు, వాణిశ్రీ, అప్పుడప్పుడే ఫీల్డ్లో డెవలప్ అవుతున్నటువంటి, వృద్ధిలోకి వస్తున్నటువంటి జయసుధ, తమిళ హీరో నడిగర తెలగం శివాజీ గణేశన్, ఈ కాంబినేషన్లో జీసీ శేఖర్ అనేటువంటి ఒక డైరెక్టర్, ఆయన కొత్త డైరెక్టర్ ఆ సంస్థకి. అప్పుడు విచిత్రం ఏంటంటే తర్వాత అన్ని సినిమాలకి ఆ జీసీ శేఖరే ఉన్నాడు. ఆ శేఖర్ గారి దర్శకత్వంలో ఒక సినిమా తీశారు.
ఇది 77. 78లో అల్లరి బుల్లోడు, మళ్ళీ జయప్రద వచ్చింది, అప్పుడు జయప్రద కృష్ణ. 80లో అదృష్టవంతుడు, అప్పుడు శ్రీదేవి వచ్చింది, మళ్ళీ కృష్ణ శ్రీదేవి. ఇలా సినిమాలు అక్కడితో ఆపేసిన తర్వాత ఇంక సినిమాలు తీయలేదు. మధ్య 79లో అతనికంటే ఘనుడు, కృష్ణ జయప్రద. అది వరుస ఎలాగంటే 75 బాబు, 76 రాజా, 77 ఈ జీవన తీరాలు, 78 అలరబుల్లుడు, 79 అతనికంటే ఘనుడు, 80 అదృష్టవంతుడు. 5 సినిమాలు తీసి ఆపేశారు మా మారుతి సంస్థ వాళ్ళు. సరే, ఇప్పుడు ఇంతకీ నేటి విషయం ఏంటంటే, ఇందులో కథ ఏంటంటే పేరే విచిత్రంగా ఉంటుంది, జీవన తీరాలు అని. ఇందులో చక్రవర్తి గారు టైటిల్ సాంగ్ కూడా పాడారు, జీవన తీరాలు అని పాడతాడు ఆయన, చక్రవర్తి సంగీతం. ఈ విచిత్రం ఏంటంటే ఈ మారుతి సంస్థ అన్ని చిత్రాలకి చక్రవర్తి సంగీతం, ఎవరు మారలేదు ఇంకా. సరే, హీరోలు మారారు, హీరోయిన్స్ మారారు, కానీ సంగీతం మారలేదు చక్రవర్తి గారు అన్ని సినిమాలకి. సరే, ఇంకా కథ ఏంటంటే ఒక వయసులో ఉన్న ఒక అమ్మాయి, తల్లి తండ్రి ఉండరు, పిన్ని బాబాయిల సంరక్షణలో పెరుగుతూ ఉంటుంది. అయితే అప్పటి కాలాన్ని తగ్గట్టుగానే అందరిలాగే తను కూడా ఒక అబ్బాయితో ప్రేమలో పడుతుంది. అంతవరకు బాగానే ఉంది. పార్కుల్లోనూ చెట్లలోనూ పుట్టలోనూ పాటలు పాడుకుంటారు. ఒక బలహీన క్షణంలో ఇద్దరు ఒకటవుతారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఏం చేస్తారంటే పిన్ని బాబాయిలు అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. సింగిల్గా మిగులుతుంది. అంటే ఒక ఆడపిల్ల వయసు వేడిలో తప్పు చేస్తే ఎన్ని బాధలు పడవలసి వస్తుందో ఈ సినిమాలో చూపిస్తారు. అదే కథానాయిక ప్రాధాన్యత గల చిత్రంలో వాణిశ్రీ గారు అద్భుతంగా నటిస్తుంది. ఇది ఇలాంటి పాత్రలు ఆవిడ కొట్టిన పిండి చాలా చేసింది. సరే, బయటికి గెంటేస్తారు. బయటికి గెంటేస్తే ఎక్కడో చోట ఒక అనాథాశ్రమంలో ఒక బిడ్డని కంటుంది. ఆ బిడ్డని తనకి తెలియకుండానే ఏం చేస్తాడంటే చెత్త కుప్పలోనే అక్కడ పక్కన అక్కడ పడేస్తారు, వీధి పక్కన. ఏవిడి తెలియకుండా చచ్చిపోయిన బిడ్డ అని చెప్తారు తర్వాత. ఈ బిడ్డ ఈ అబ్బాయి ఆ ఊర్లో ఉండి ఒక రౌడీకి దొరుకుతాడు. ఆ రౌడీ పెంచుతాడు ఈ అబ్బాయిని. సరే, ఈ అమ్మాయి ఏదో అట్ట కష్టాలు పడి ఏదో కింద మీద పడి బతుకు తిరుగు ఏవో చేసుకుంటూ ఉంటే ఒక లాయర్ గారి దగ్గర చేరుతుంది. అయితే జగ్గయ్య గారు ఆయన ఆదరిస్తాడు ఆ అమ్మాయిని, దగ్గర చేర్చుకుంటాడు. ఏదో వాళ్ళిద్దరూ అలా, పెద్ద వయసు బాగా, ఈ అమ్మాయి కన్నా పెద్ద వయసు అయింది. ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ఇంకా ఈ కథానాయకుడు అంటే ఈ అమ్మాయి ప్రేమించిన వ్యక్తి కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు ఒక అబ్బాయి పుడతాడు. కథలో మలుపు ఎలాగంటే ఈ రౌడీ పెంచినటువంటి కొడుకు, ఈ కథానాయకుడు కొడుకు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకుంటుంటారు, ఒకే బడిలో. నెమ్మదిగా వీడు తప్పుదారులు పడుతూ ఉండడం, ఇవన్నీ సినిమాటిక్గా కొన్ని మలుపులు ఏవో ఉంటాయి. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి ఏంటంటే ఈ కథానుగుణంగా ఈ కథానాయకుడు కొడుకు రోడ్డు ప్రమాదంలో చచ్చిపోతాడు పాపం, చిన్నపిల్లాడు. జయసుధకి కృష్ణరాజుకి పుట్టినటువంటి పిల్లాడు. సరే, లాస్ట్లో ఏమవుతుంది, కొన్ని పద్ధతుల్లో ఈ రౌడీ దగ్గర పెరిగే కొడుకే ఈ కథానాయకుడికి పుట్టిన బిడ్డ అని తెలుస్తుంది. ఈ కథానాయకుడు పెళ్లి చేసుకున్న ఇంకొక అమ్మాయి ఏం చేస్తుందంటే, మన బిడ్డ పోయాడు కదా, నాకు ఎవరినైనా మన బిడ్డను మనం తెచ్చేసుకుందాం, మనం పెంచుకుందాం అంటుంది. ఇప్పుడు రౌడీ దగ్గరికి వస్తారు ఇద్దరును. ఇటు కథానాయక ఇద్దరు వస్తారు. మధ్యలో ఈ రౌడీ ఉంటాడు. నా బిడ్డను నాకు ఇచ్చే అంటుంది విడి. నా భార్య కోరిక నా బిడ్డను నాకు ఇచ్చే అంటాడు కథానాయకుడు. మధ్యలో రౌడీ ఏం చేస్తాడు, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమకు అవుతుంది, మీరు రోడ్డు మీద పడేసిపోయారు, మరి నేను నాళ్ళు పెంచుకున్నాను, నేను ఎలా వదులుకుంటాను అని చెప్పి వాడు బాధపడతాడు. ఈ ట్రయాంగిల్లో పిల్లాడి కోసం ముగ్గురు కూడా ఆవేదన పడుతూ ఉంటారు. చివరికి నిర్ణయం నీది కాదు, నాది కాదు, ఎవరిది కాదు, పిల్లవాడు ఎవరిని ఎంచుకుంటే వాళ్ళే తీసుకోవాలని చెప్పి నిర్ణయం వదిలేస్తారు. చివరికి ఆ పిల్లవాడు ఆ రౌడీనే ఎంచుకొని రౌడీ దగ్గరికి వెళ్ళిపోవడంతో సినిమా ముగిస్తుంది.
అది జీవన తీరాలు. ఆ రోజుల్లో అది నేను వెంకటేశ్వర టాకీస్లో చూశాను తణుకులో. శివాజీ గణేష్ నటన బాగా ఆకర్షించేది ఆ వయసులో, ఆ టైంలో. అలాగే వాణిశ్రీ గారి నటన కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. 2 సార్లు చూశాను ఆ సినిమా, 2-3 సార్లు. శివాజీ గణేషన్ కోసమే చూశాను. జగ్గయ్య గారు నటించిన ఆ సినిమాలు శివాజీ గణేషన్కి జగ్గయ్య గారే గొంతిచ్చారు. పాటలు బాగుంటాయి. వీర సుందరరామూర్తి గారు రాసిన పాటలు మొత్తం. అందులో ఫస్ట్ పాట నీ కన్నురులో కలనై అనేది ఒకటి, బస్తీ మీద సవాలు బాబు అని రౌడీ పాడే పాట ఒకటి, ఏ రాగమని నే పాడను వేటూరు గారి పాట ఒకటి, కెరటానికి ఆరాటం తీరం చేరాలని అది ఆత్రేయ గారి పాట అదొకటి, ఇంకొక పాట ఏదో ఉంటుంది. ఈ పిల్లవాడిని ఉయ్యాల్లో ఊపుతూ బాధపడుతూ పాడే సుశీల్ గారి సోలో సాంగ్ ఒకటి ఉంటుంది. 5 పాటలు ఉంటాయి. 5 చాలా అద్భుతంగా ఉంటాయి. చక్రవర్తి గారు మంచి సంగీతం ఇస్తారు, మెలోడీ సంగీతం పాటలన్నింటికి. సినిమా కూడా విజయవంతమైంది. అది ఈరోజు మనం పరిచయం చేసుకుందాం కథా విధానం అది అని చెప్పి ఎందుకో రాత్రి తెల్లవారుజామున అనిపించింది నాకు. చూసేసినా, నేను చూసినా, నువ్వు చూసినా ఒకసారి మళ్ళీ సరదాగా వంట చేసుకుంటూ ఎలా చూస్తావు? కుదరదు. 2 గంటలు 2.5 గంటలు తీరిగ్గా ఓపిగ్గా పెట్టుకుని చూడాలి. అందులో ఫోన్లో చూడడం అంటే చిన్న చిన్న బొమ్మలు, మెడ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నీ ఉంటాయి. టీవీలో ఎప్పుడైనా వస్తే చూడు, టీవీ యూట్యూబ్లో కూడా ఉంది, దాంట్లో చూడు. పాటలు బాగుంటాయి. రాజబాబు యాక్షన్ కూడా బాగానే ఉంటుంది. కొంచెం అది వెకిలి యాక్షన్ అయినా ఏదో అలా చేస్తాడు సినిమాటిక్ కోసం. అది ఈరోజు పరిచయం ఏంటంటే జీవన తీరాలు. బాగుంటుంది సినిమా. ఉంటాను మరి. లోకాలు నిదురించు వేళాయరా, కలలందు విహరించరా వేళరా, తారలతో ఆడుకోవాలిరా, మేఘాలలో తేలిపోవాలిరా. ముల్లము జల్లన అల్లరి తెమ్మెర వీచెనులే, మది దోచెనులే, మరుమల్లెలు సైగలు చేసెనులే. ముల్లము జల్లన అల్లరి తెమ్మెర వీచెనులే, మది దోచెనులే, మరుమల్లెలు సైగలు చేసెనులే. కన్నీయ ఊహలు వెన్నెలలై కదలే కదలే తిరువులలై, ఉన్నమి వేసిన మొక్కులలో, కన్నులు దాచిన సిగ్గులలో, తేనెల నందని తీయని కోరికలే చిరుమరులను ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగా తిరుగుతాయి. ఎంతైనా వానైనా ఏకంగా ఎగురుతాయి. రంగు రూపు వేరైనా, జాతి రీతి ఏదైనా, రంగు రూపు వేరైనా, తమ జాతి రీతి ఏదైనా, చిలక కోయిల చేసిన చెలిమి, 2 తరాలకు తరగని కలిమి. కోయిల పాటలలోన, కోవెల గంటలలోన కోగింది. వెతికితే నీ మనసులో లేదా, దొరికితే జత కలుపుకోనాదా. అందాన్ని ఆపేదెవరు? மூன்று காலங்களும் உந்தன் கிளைகள் சதுர்வேதங்களும், உந்தன் கிளைகள் கணபதி முருகன்
కొంగు కాస్త ననగకపోతే పట్టు మీకు నల్లగొద్దుమంది పక్క మీకు పంచకపోతే. అబ్బా ఏమిటో గొడవ, అర్ధరాత్రి నిద్రొస్తుంటాను. అబ్బా ఎందుకని అరుస్తారు? అత్తగారు వింటారు, మామగారు లేస్తారు. అత్తగారు వింటారు, మామగారు లేస్తారు. ఆడబడుచు విన్నవంటే ఆడు పూసుకుంటుంది. ఏమంటుంటే అబ్బా ఏమండి? சின்ன கண்ணன் தோட்டத்து பூவாக ஒரு தேவதை வந்தது நீராட. சின்ன கண்ணன் தோட்டத்து பூவாக ஒரு தேவதை வந்தது நீராட. வெண்ணிற ரோஜா தன்னிறம் மாறி மாலையை சூடுதே. அந்த வானம் பூக்களை தூவாதோ, புது வாழ்த்து கவிதைகள் பாடாதோ. சின்ன கண்ணன் தோட்டத்து பூவாக ஒரு தேவதை வந்தது நீராட. வெண்ணிற ரோஜா தன்னிறம் மாறி மாலையை சூடுதே. அந்த வானம் பூக்களை தூவாதோ, புது வாழ்த்து கவிதைகள் பாடாதோ. பூங்குருவி நித்தம் முந்தன் பேரெழுதி சந்தம் பாட எண்ணும் போது சொந்தமாக நீ வந்தாய். உனக்கெனவே மனக்கதவும் திறந்தது இங்கே வா வா. உன் மஞ்ச
மஞ்சள் குங்குமம் ஒளி வீச என் நெஞ்சம் துள்ளுது கதை பேச. சின்ன கண்ணன் தோட்டத்து பூவாக ஒரு தேவதை வந்தது நீராட. சின்ன கண்ணன் தோட்டத்து பூவாக ஒரு தேவதை வந்தது நீராட. திங்கள் விண்ணில் தேய்ந்தாலும் கங்கை வெள்ளம் ஓய்ந்தாலும் எந்த அன்பு தேயாது, அதில் காதல் வெள்ளம் ஓயாது. வானவில்லும் நிறம் மாறும், வீசும் தென்றல் திசை மாறும், மங்கை என்ற காதல் உள்ளம் என்றும் இங்கே மாறாது. மனதினிலே கனவுகளை விதைத்திட இங்கே வா வா. என் ஆசை நாடகம் அரங்கேற ஒரு வேளை வந்ததுன் வடிவாக. சின்ன கண்ணன் தோட்டத்து பூவாக ஒரு தேவதை வந்தது நீராட. சின்ன கண்ணன் தோட்டத்து பூவாக ஒரு தேவதை வந்தது நீராட. வெண்ணிற ரோஜா தன்னிறம் மாறி மாலை சூடுதே. அந்த வானம் பூக்களை தூவாதோ, புது வாழ்த்து கவிதைகள் பாடாதோ. சின்ன கண்ணன் தோட்டத்து பூவாக ஒரு தேவதை வந்தது நீராட. வெண்ணிற ரோஜா தன்னிறம் மாறி மாலையே சூடுதே. அந்த வானம் பூக்களை தூவாதோ, புது வாழ்த்து கவிதைகள் பாடாதோ. మా విద్యార్థి లోకాన్ని గౌరవిస్తూ రాజకీయ పరిజ్ఞానం కలిగిస్తూ విద్యార్థులను కూడా దేశ సంక్షేమానికి ఒక ఉపాంగంగా గుర్తిస్తున్న మేము ఎన్నటికీ మర్చిపోలేం. ఒక విన్నపం, ఒక విద్యార్థిగా, ఒక పౌరుడిగా ఈ మహాసభలో 2 మాటలు చెప్పే అవకాశం ఇవ్వాల్సిందని అధ్యక్షుల వారిని కోరుతున్నాను. ఎస్ మై బాయ్, వేదిక మీదకి వచ్చి చెప్పవచ్చు. అధ్యక్షులకు, సోదర విద్యార్థులకు నమస్కారం. 300 సంవత్సరాలు పరదాస్యంలో మ్రగ్గిపోయి మహమ్మదీయ, ఫరాసు, ఆంగ్లేయ దురాక్రమణలకు బలి అయి దత్త మండలంగా, ఆంధ్ర మాగాణంగా, తెలంగాణగా విభజించబడ్డ అభాగ్య సోదరులు స్వరాజ్య సముపార్జనానంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో తెలుగు వాళ్ళందరం తిరిగి కలుసుకోగలిగాం. మన రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగాం. కలిసి 15 ఏళ్లైనా కాలేదు. మన ఇల్లు మనం చక్కబెట్టుకోనే లేదు. మన పెంపు ఐకమత్యం చూచి ఓర్వలేని స్వార్థపరులు గృహఛిద్రాలు కలిగిస్తుంది. మన తెలుగు గడ్డను గొడ్డళ్లతో పగలగొట్టాలని చూస్తున్నారు. ఏ రాష్ట్రం గాని బాగుపడాలంటే అన్ని ప్రాంతాల పారిశ్రామికవేత్తలను, వ్యాపార దక్షులను సుహృద్భావంతో చేరదీయాలి. వారి ధన విజ్ఞాన సాధన సంపత్తిని సద్వినియోగం చేసుకుని మనం అభివృద్ధి చెందాలి. ఈనాడు అంతర్జాతీయ పర్యటనలు, సాంస్కృతిక సమావేశాలు, సమ్మేళనాలు కావాలని అన్ని దేశాల వారు కోరుకుంటున్నారు. సాటి వారితో తమ ప్రగతిని పరిశీలించుకుంటూ ముందుకు సాగుతున్నారు. గాలి కంటే వేగంగా, ధ్వని కంటే శీఘ్రంగా శాస్త్ర పరిజ్ఞానం పరిణితి చెందుతూ చంద్ర మండలం దాకా మానవుడు పయనించే ఈ రోజుల్లో మనం ఎక్కడున్నాం? మన చుట్టూ ముళ్ళ కంచెలు బాతుకుని మన ఇంట్లో మనం ఉన్నాం. అనాది నుంచి ఈ ప్రాంతపు ఆడబడుచులు ఆ ప్రాంతానికి కోడళ్లుగా వెళుతున్నారు. ఆ ప్రాంతపు ఆడబడుచులు ఈ ప్రాంతానికి కోడళ్లుగా వస్తున్నారు. మన తోబుట్టువుల శీలాన్ని నడివీధుల్లో గోడలకెక్కించటం ఎంత హేయం. మన రక్తాన్ని మనమే దేవుకుంటున్నామన్నమాట. ఇదేనా మన ప్రగతి? ఇదేనా మన పురోగతి?
అలనాడు మన గడ్డ నడిబొడ్డున ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో విదేశాల నుంచి విద్యార్థులను రప్పించి పోషించి విద్యాదానం చేశాం. రామప్ప దేవాలయంలో కళకు విజ్ఞానాన్ని జోడించి నీళ్ల మీద రాళ్లను తేలించి అపూర్వ శిల్పకల్పనా చాతుర్యం చూపించాం. అమరావతి స్తూపాలలో బౌద్ధ వాంగ్మయానికి ప్రాణ ప్రతిష్ఠ చేశాం. సింహపురి మత్స్యపురి ఓడరేవుల నుంచి ఖండ్ల ఖండాంతరాలతో వ్యాపారాలు సాగించాం. ఓరుగల్లు కోటలో సాముగరడీలలో కాకలు దేరిన మేటి పోటరి జగజ్జట్టులను తయారు చేసి దేశ దేశాలకు పంపించాం. ఆనాడే అంత నమ్మకాన్ని పంచిపెట్టిన మనం ఈనాడు చేస్తున్నది ఏమిటి? అన్నను తమ్ముడు, తమ్ముణ్ణి అన్న అనుమానించుకుంటూ కాదనుకుంటున్నాం. నలుగురిలో వెలితి పడుతున్నాం. నీ సోదరుని నువ్వే గౌరవించలేనప్పుడు ఇతరులు నిన్ను ఎలా గౌరవిస్తారు, ఎలా విశ్వసిస్తారు? ఈనాడు స్వతంత్ర భారతావనిలో రాష్ట్ర స్థాయిలో మనకు గౌరవ స్థానం లభించింది. ఆ స్థానాన్ని మనం చేజారనివ్వకూడదు. సమైక్య భావంతో సింగారించుకున్న తెలుగు తల్లి చీర చెరగు చెరగనివ్వకూడదు. ఆ తల్లి సమగ్ర స్వరూపమే సదా మన కళ్ళ ఎదుట సాక్షాత్కరించాలి. ఈనాడు 5 కోట్ల తెలుగు బిడ్డలది ఒకే బాట ఒకే మాట అని ఏ నాట ప్రతి నోట మనం వినాలి. ఇదే మన లక్ష్యం. తెలుగు తల్లికి జై! తెలుగు తల్లికి జై! తెలుగు తల్లికి జై! తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ నాది, రాజలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైన మన అంతరంగమొకటేనన్న, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా. వచ్చిందన్నా వచ్చాడన్నా, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో, భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో. ఈ రెంటిలోన ఏది కాదన్న, ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ల సంస్కృతి నిండు సున్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. పోచంపాడు ఎవరిది, నాగార్జున సాగరం ఎవరిది? పోచంపాడు ఎవరిది, నాగార్జున సాగరం ఎవరిది? 3 కొండలు కలిపి దున్నిన, ముక్కాలు పంటలు బండ్లకెత్తిన అన్నపూర్ణమ్మ కన్న బిడ్డలు 5 కోట్ల తెలుగు వారిది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. సిపాయి కలకం విజృంభించ నరసింహాలై గర్జించాము. గాంధీ నెహ్రూల పిలుపులందుకొని సత్యాగ్రహాలు చేశాము. స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము. దేశభక్తిలో తెలుగు వారికి భీతే లేదనిపించాము. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది.
ఇంటిలో నారమరికలు ఉంటే ఇల్లెక్కి చాటానా, కంటిలో నలక తీయాలంటే కనుగ్రుడ్డు పెరిగి వేయాలా. పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు, పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు. నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చెయ్యొద్దు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ మనది, రాయలసీమ మనది, సర్కారు మనది, నెల్లూరు మనది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ನಾ ನಿನ್ನ ಆಸೆ ಕಂಡೆ ಬೆರಗಾಗಿ ಮೂಗಳಾದೆ, ನಾ ನಿನ್ನ ಆಸೆ ಕಂಡೆ ಬೆರಗಾಗಿ ಮೂಗಳಾದೆ. ನಾನೇನು ಹಾಡಲೀಗ, ನಾನೇನು ಹಾಡಲೀಗ, ನೀ ಹೇಳೋ ಪ್ರಿಯ ಬೇಗ. ನಾ ನಿನ್ನ ಆಸೆ ಕಂಡೆ ಬೆರಗಾಗಿ ಮೂಗಳಾದೆ, ನಾ ಮರುಗೇಲರ ಓ ರಾಘವ. అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసి కొంటెనయ్యా, నిన్నే గాని మదిని ఎన్న జాలనరులా.
చూస్తున్నాను, జాగ్రత్తగా వెళ్ళము. నేను లోపల నడుస్తున్నాను మరి. దేవుడి గది, కిచెన్, ఇది హాల్, ఇదో బెడ్రూమ్, ఇది విండో, ఇది బెడ్రూమ్ విండో వర్క్ అవుతుంది. ఇదేమో అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ ఓపెన్ వచ్చి కారిడార్ వస్తుంది ఇక్కడ హాల్ దగ్గర. ఇది వీధి. పైన ఎలా వేస్తున్నారు, స్లాబ్ అవుతాం. ఇదో బెడ్రూమ్, ఇదో బెడ్రూము, ఇదో బెడ్రూము, ఇది కిచెన్, అది టాయిలెట్. ఇది విండో మళ్ళీ ఓపెన్ ఇచ్చారు ఇక్కడ. అలా ఇలా సందు వస్తుంది. అటొక అపార్ట్మెంట్, ఇటొక అపార్ట్మెంటు. లిఫ్ట్ అక్కడ వస్తుంది. అది ఒక అపార్ట్మెంట్, ఇది ఒకటి, రెండు. ఇలా మధ్యలో డివిజన్ రెండిట్లకి. ఇది మళ్ళీ సేమ్. ఇది ఒకటి, అక్కడ లిఫ్ట్ వస్తుంది. ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. ఇది తీసుకోవటమా, ఇందాక మనం చూసినది తీసుకోవటం అనేది. అది నార్త్ ఈస్ట్ బిట్. అది ఇక్కడ ఏంటంటే లిఫ్ట్ వచ్చిన తర్వాత ఇది లిఫ్ట్ ఇక్కడ వస్తుంది. ఇలా వస్తుంది. ఇది బెడ్రూము, అది బెడ్రూము, ఇదో బెడ్రూము, కిచెను, ఇది హాలు. సేమ్ దానిలాగే వచ్చింది. ఇదిను దేవుడి గది, కిచెను. ఇక్కడ ఓపెన్ ఇచ్చారు. బెడ్రూమ్కి మళ్ళీ ఓపెన్ ఇచ్చారు ఇలాగా. అది లోపలేమో టాయిలెట్ ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూమ్. ఇది అవుతున్నాయి పైన స్లాబ్, అది అవుతుంది. వాస్తు చూపించుకుని రెండిట్లో ఏది మనకి సెట్ అయితే వదిన పేరు మీద అది తీసుకొచ్చని.
స్టేషన్లో వస్తుంది. ఇది మెయిన్ రోడ్డు, అది కెనాల్ రోడ్డు అనమాట. రోడ్డుకి ఇటు మళ్ళీ రోడ్డు ఎండింగ్ ఇది. కింద వాళ్ళు ఇల్లు నెంబర్ సెకండ్ ఫ్లోర్ ఇది. ఇది సెకండ్ ఫ్లోర్ అవుతుంది. ఇది సెకండ్ ఫ్లోర్కి వస్తుంది. అక్కడే ఉంటుంది. దీని మీద ఇంకా ఎన్ని ఫ్లోర్లు వస్తాయి? ఇంకా రెండు వస్తాయి. థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ వస్తుంది. ఫోర్త్ ఫ్లోర్ 4 ఫ్లోర్లు అనమాట. ఒక హాఫ్ వస్తుంది. 5వ ఫ్లోర్ కింద మొత్తం 9. 4 8 ఒకటి 9 అలా వస్తుంది అనమాట. ఇక్కడ క్లియర్గా ఉంది. బెడ్రూము అటాచ్డ్, బెడ్రూమ్ అటాచ్డ్. ఇది పూజా గది, కిచెన్. ఇక్కడ క్లియర్గా వస్తాం. లైటింగ్ ఉంది కదా.